దక్షిణ కాశీగా పిలువబడే మహిమాన్విత క్షేత్రం కోడవెల్లి. ఈ కోడవెల్లి క్షేత్రానికి చాలా చరిత్ర ఉంది. అలాగే ఒక సామెత కూడా ఉంది. ఏమిటంటే కోడవెల్లి జాతర చూడకపోతే కుక్క బతికే అని అంటారట. ఇక బ్రహ్మాండంగా 3 రోజుల పాటు జరిగే ఈ జాతరను చూసి తీరాల్సిందే. ఈ కోడవెల్లి క్షేత్రంలో 2 వాగులు కలుస్తాయి. వీటిలో ఒకటి తూర్పు నుంచి, ఇంకొకటి దక్షిణం నుంచి వచ్చి రెండూ కలిసి పడమరికి ప్రవహిస్తాయి. 2 వాగులు కలుస్తాయి కనుక కోడలి అని పేరు. కాలక్రమేణా కోడలి కాస్త కోడవెల్లిగా మారింది. పూర్వం మాండవీయ మహర్షి అక్కడ తపస్సు చేశారు కనుక ఒక వాగుని ఆయన పేరుతో మాండవీ నది అని పిలుస్తారు. ఇక్కడ రామలింగేశ్వర స్వామి కొలువై ఉంటారు. ఇందులో పానవట్టం మీద 2 శివలింగాలతో పాటు విఘ్నేశ్వరుని విగ్రహం కూడా ఉన్నది. శ్రీరామచంద్రుడు రావణ సంహారమైన తర్వాత అయోధ్యకి తిరిగి వెళ్తూ బ్రహ్మహత్యాదోష నివారణార్థం శివలింగాలను ప్రతిష్ఠించి వాటిని అర్చించి వెళ్లారట. వాటిలో ఈ సైకతలింగం కూడా ఒకటి. శ్రీరామచంద్రుల వారు అయోధ్యకు తిరిగి వెళ్తూ సంధ్యా సమయం అయ్యేసరికి శివపూజ చేయడానికి శివలింగం కొరకు వెతికారట. అప్పుడు ఆంజనేయుడు కాశీ క్షేత్రంలోని పవిత్ర శివలింగాన్ని తేవడానికి కాశీకి బయలుదేరతాడు. హనుమంతుడు ఎంతసేపటికి రాకపోవడంతో సంధ్యా సమయం మించిపోవడంతో శ్రీరామచంద్రుల వారు కోడవెల్లి వాగులో ఇసుకతో ఒక సైకత లింగాన్ని తయారు చేసి పూజకు తయారవుతారు. సైకత లింగంతో పాటు పూజ ప్రారంభమయ్యేసరికి హనుమంతుల వారు కాశీ నుంచి శివలింగాన్ని కూడా తీసుకువస్తారు. అప్పుడు ఆంజనేయుడు కాశీలింగాన్ని కూడా పూజ చేయమని కోరగా శ్రీరామచంద్రుల వారు రెండింటినీ ఒకే పానవట్టంపై ప్రతిష్ఠించారు. ఇప్పటికీ ఈ క్షేత్రంలో ఒకే పానవట్టంపై కాశీలింగాన్ని మరియు ఇసుకతో చేసిన సైకతలింగాన్ని చూడవచ్చు. మరి ఇసుక లింగానికి అభిషేకాలు ఎలా చేస్తారంటే జీడి గింజల చూర్ణం కవచంలా పెట్టి అభిషేకం చేస్తారు. ఈ ఆలయంలో శివుడి గర్భగుడి ముందు 3 నందులు ఉంటాయి. అందులో మధ్యన ఉన్నది పెద్దది. శుక్లపక్ష త్రయోదశి నాడు ప్రదోష సమయంలో వీటికి అభిషేకాలు జరుగుతాయట. ముఖ్యంగా సంతానం కోరుకునేవారు ఈ అభిషేకాలు చేస్తారు. ఇక శివాలయంలోనే పార్వతీదేవికి ఉపాలయం ఉన్నది. ఇక్కడ ఒడిబియ్యం పూజ పార్వతీదేవికి పోయడం చాలా శుభకరంగా భావిస్తారు. శివాలయానికి ఎదురుగానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నది. మరొకటి శ్రీ శివ పంచాయతన ఆలయం. దీనిలో మధ్యలో శివుడు, 4 పక్కల ఉపాలయాలలో పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు ఉన్నారు. ఇక్కడ కుమారస్వామి ప్రత్యేకత ఏమిటంటే 6 ముఖాలతో నెమలి వాహనం మీద ఆసీనుడై ఉంటాడు. ఇలాంటి శిల్పం చాలా అరుదట. ఒక్కసారి పక్కవాగు పొంగి వీరభద్రస్వామి గొంతు దాకా నీళ్లొస్తే ఆడదానివి, నన్ను తాకే అర్హత నీకు లేదు అని అరుస్తూ శపించాడట. అందుకే ఆయన్ని బొబ్బల వీరన్న అంటారు. తర్వాత ఇప్పుడు ఆ వాగు ఆలయాలను సమీపించలేదట. శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉన్నది. సాధారణంగా కృష్ణుడి ఆలయాలు రుక్మిణి, సత్యభామ సమేతంగా ఉంటాయి. కానీ ఇక్కడ వేణుగోపాలుడు రాధా రుక్మిణి సమేతుడుగా దర్శనమిస్తారు. ముఖ్యంగా కాశీకి వెళ్లి పితృతర్పణాలు, అస్థికలు కాశీలో కలపలేని వారు ఈ కోడవెల్లి నదిలో కలిపి తరిస్తారు. ఈ నదిలో స్నానం చేస్తే పాప ప్రక్షాళన అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయం వంశపారంపర్య అర్చకులు బ్రహ్మశ్రీ శ్రీ సంకేత శర్మ గారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా విరాజిల్లుతున్నది. సిద్దిపేట నుంచి మెదక్ వెళ్లే దోవలో భవంపల్లి క్రాస్ రోడ్స్ తర్వాత కుడివైపు కనబడే కమాల్ నుంచి వెళ్తే కోడవెల్లి క్షేత్రాన్ని చేరుకోవచ్చు. పంచాక్షరీ మంత్రానందరాయ నీ నామమే తలచె కోదండరాయ వేదాలే నీ రూపు దేవదేవాయ శ్రీ వైద్యనాథాయ నమః శివాయ. ఓం నమః శివాయ. గంగా తరంగాల శివ భక్తి ధార కంటిని చూపు జాబిల్లిమాల లోకాన మోహాలు హరించరారా శ్రీ వైద్యనాథాయ నమః శివాయ. ఓం నమః శివాయ. లీలా త్రిశూల అహంకార నాశ భోళా భళా హే ప్రియ భక్త పోష ఈశా మహేశ కైలాసవాస శ్రీ వైద్యనాథాయ నమః శివాయ. ఓం నమః శివాయ. భవరోగనాశ భస్మాంగరాయ
हे भूतनाथ ऐश्वर्यदाता नमवो नमवो मोक्षप्रदाता श्रीवैद्यनाथाय नमः शिवाय ॐ नमः शिवाय हे नीलकण्ठाय भावामृताय आद्यन्तरहिताय लयकारकाय रौद्राय सौम्याय सर्वेश्वराय श्रीवैद्यनाथाय नमः शिवाय ॐ नमः शिवाय शुभकारकाय शिवशङ्कराय स्थूलाय सूक्ष्माय घनसुन्दराय ओङ्काररूपाय हरोहराय श्रीवैद्यनाथाय नमः शिवाय ॐ नमः शिवाय तीर्थं पवित्रं भस्मं विचित्रं पिशाचादिदुःखार्तिनाशं शिवोऽहं शिवोऽहं शिवोऽहम् आत्मस्वरूपं श्रीवैद्यनाथाय नमः शिवाय ॐ नमः शिवाय नकाराय ज्ञानी मकाराय मौनी शिकाराय श्रेष्ठी वकाराय वह्नि यकाराय यतिराज मृत्युञ्जयाय श्रीवैद्यनाथाय नमः शिवाय ॐ नमः शिवाय बालाम्बिकेश वैद्येश योगीश नीनामस्मरणं महारोगहरणं नीनामस्मरणं महारोगहरणं श्रीवैद्यनाथाय नमः शिवाय ॐ नमः शिवाय